మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు రామసముద్రంలో అంబేద్కర్ సర్కిల్లో అంబేద్కర్ జాతర మండలంలోని 19 పంచాయతీల నుంచి అంబేద్కర్ అభిమానులు, అంబేద్కర్ సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు హాజరై ఈ కార్యక్రమాన్ని కన్నుల విందుగా పుంగునూరు గంగ పండుగ ఎలా జరుగుతుందో అలాగా ఒక అంబేద్కర్ జాతర రామసముద్రంలో ఏదైనా జరిగిందంటే అంబేద్కర్ జయంతి ఉత్సవాలే. ఈ కార్యక్రమానికి కష్టపడిన మా మాల మహానాడు కమిటీ, సమతా సైనిక్ దళ్, అంబేద్కర్ యూత్ మొదలైన వారికి ముఖ్యంగా పాదాభివందనాలు. ఎందుకంటే రామసముద్రంలో ఏ కార్యక్రమం అంబేద్కర్ గురించి చేసినా అది 100% సక్సెస్ అవుతానంటే కారణము అంబేద్కర్ వాదులే, మా టీం మెంబర్సే. మాలాంటి వాళ్ళకి పెద్దలు సీనియర్స్ అన్న జెడ్పీటీ శివశంకర్ అన్న గారు కానీ, కొమ్మ నారాయణ స్వామి గారు కానీ, జయరాజ్ అన్న కానీ మాకు వెనక మన ఎన్నంటే ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మదనపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే షాహియాన్ బాషా గారు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మేమేమి అడక్కనే అంబేద్కర్ భవనానికి 10 గుంటల స్థలము, ₹1 కోటి శాంక్షన్ చేయిస్తాను. అదే విధంగా అంబేద్కర్ యొక్క ప్లాట్ఫామ్ ని ఇంకా ఒక 5 లక్షల్లో డెవలప్ చేసి మంచి మెట్రో లైట్ వేపిస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం మాకెంతో సంతోషము. అదే విధంగా ఇవే అంబేద్కర్ జయంతి కాకుండా మండలంలో బీసీలకు కానీ, బహుజనులకు కానీ, గిరిజనులకు కానీ ఏ సమస్యలు వచ్చినా మేము మా టీం తరఫున పెద్దోళ్ళ ముందర పెట్టుకొని పోయి వాళ్ళ అంబేద్కర్ ఆలోచన విధానం ప్రజలకు తీసుకెళ్తానని ఈ చిన్న అవకాశం సుమన్ టీవీకి ధన్యవాదాలు. జై భీమ్, జై భీమ్. ఈరోజు రామసముద్రం మండలంలో 134వ అంబేద్కర్ జయంతి చాలా ఆనందంగా జరుపుకున్నాము. మా రామసముద్రం మండలంలో 19 పంచాయతీల నుండి కూడా మేము చెప్పుకున్నా కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసినారు. చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు ఇలాంటి జాతర ఎప్పుడు జరగలేదు. ఒక జాతరలాగా తలపించింది. ఈ కార్యక్రమానికి మా స్నేహితులు కానీ, ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా చాలా వరకు సహకరించినారు. అంటే పార్టీలతో సంబంధం లేకుండా మన జాతి నిర్మాణానికి అవసరము పాటుపడినట్టుగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చేసేదానికి అవకాశం ఇవ్వాలని, అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా పిలిచిన వెంటనే మన ప్రోగ్రాంకి రావడము, మనం అడక్కనే 10 గుంటల స్థలము కేటాయించడము, అదేవిధంగా అంబేద్కర్ సర్కిల్ని విస్తరించడము, తర్వాత భవన నిర్మాణానికి ₹1 కోటి మంజూరు చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఇలాంటి పండుగ ప్రతి సంవత్సరం మనము జరుపుకుంటున్నాము. ఇతను ప్రపంచానికే వన్నె తెచ్చిన వ్యక్తిగా గుర్తించుకుంటూ ఆయన ఆశయ సాధనకి మనం అందరూ కృషి చేస్తూ మన రాజ్యాంగం మనమును కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపు. అందరికీ జై భీమ్లో ఈనాటి 134వ అంబేద్కర్ జయంతికి విచ్చేసిన గ్రామీణ ప్రజలకు, మండల ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఘనంగా అంబేద్కర్ జయంతి చేసుకోవాలని, ప్రతి వాడలోన, ప్రతి విలేజ్ లోన అంబేద్కర్ సిద్ధాంతాలు, ఆయన ఆశయాలు నెరవేర్చాలని, ఆయన గురించి తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటే ఆయన ఏం చెప్తాడు, ప్రతి ఒక్కరు చదువుకోండి, నా గురించి తెలుసుకొని బాగా ప్రయోజకులయ్యి దేశం కోసము మన వంతు సేవ చేయాలని చెప్పడం జరిగింది. ఈరోజు 134వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలేసి నివాళులు అర్పించాము. మండల స్థాయిలో మాల కుటుంబ సోదరులందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ పెద్ద ఎత్తున ర్యాలీతో వచ్చి ఇక్కడ అన్నదానం అయితేనేమి, మా అంబేద్కర్ రాజ్యాంగంలో పొందవలసిన పథకాలు కూడా వివరించడం జరిగింది. ఇది 2 కులాలకి అంకితమని కొంతమంది అంటున్నారు, కానీ అందరికీ న్యాయం చేశారు. ఆయనే లేకుంటే ఇవాళ కద్దరు సట్టేసుకొని పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరు ఉండరు. అదే విధంగా పోలీస్ స్టేషన్లకు పోతే ఇవాళ గౌరవిస్తున్నారంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగంలో పొందవలసిన పథకాలే. కానీ రాజకీయ నాయకులు కొంతమంది మన రాజ్యాంగంలో పొందబడిన పథకాలని అమలు చేసుకొచ్చిన రోజే ఆయన ఆత్మ శాంతిస్తుంది. కానీ మన విగ్రహాలు పూలాహారాలు ఇస్తేనో లేకుంటే విగ్రహాలు పెడితేనో గాని ఆయన ఆత్మ శాంతించదు. కాబట్టి మన రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబ అవసరాలకి వాళ్ళ స్వార్థంతో చూసుకోకుండా చదువుకున్న ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా అంతే. వాళ్ళ అవసరాల కుటుంబంలో నా బిడ్డను స్థాయి పోవాలి, నా బిడ్డ
ఐఏఎస్ ఐపీఎస్ కావాలని కోరుకుంటున్నారు తప్ప మన దళిత సోదరులు వెనుకబడి ఉన్నారు, వాళ్ళని కూడా మన స్థాయికి తీసుకురావాలనే సంకల్పంతో వాళ్ళు కూడా ముందుకు రావాలి. కానీ అలా ఆలోచించడం లేదు, కొంతమంది ఆలోచిస్తున్నారు. కారణం ఏమంటే నేను ముందుకెళ్తే నా కులం పేరు బయటపడుతుందనే ఆ ఉద్దేశం ఉందేమో కానీ మాకు తెలియదు. కానీ అందరూ కలిసి రావాలి.